అఖిల భారత రైతు సమైక్య అఖిల భారత కార్మిక సంఘాల వేదిక అఖిల భారత వ్యవసాయ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కర్షక కూలీల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో భారీ రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి మాట్లాడుతూ కార్మిక వర్గానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను తీసుకురావడంతో కార్మిక హక్కులను హరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్ర బీజేపీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 3 వర్గ సంఘాలు ఏఐసిటి, ఏఐకేఎఫ్, ఏఐఏడబ్ల్యూఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా నడిచేయడం ముందు ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు యావత్ కార్మిక వర్గాన్ని అంతా కూడా బానిసత్వంలో నెట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క లేబర్ డిపార్ట్మెంట్ అంతా కూడా రాబోయే రోజులలో రద్దు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని రద్దు చేస్తూ ఈరోజు విబిజీ రామ్ జీ పేరుతోని ఈరోజు రాముని పేరుతోని ఈరోజు మళ్ళీ ఒక మతతత్వాన్ని చొప్పించి ఈరోజు ఈ పథకాన్ని రద్దు చేసే విధంగా ఈ బీజేపీ కుట్రలు పంతా ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతు వర్గం అంతా కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఏవైతే నువ్వు కార్మికులకు వ్యతిరేకంగా, కర్షకులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన వాటిని వెంటనే ఉపసంహరించుకొని పాత చట్టాలను కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ముక్కెర రామస్వామి, ఏఐసిటి జిల్లా ప్రధాన కార్యదర్శి.